దీనిని గుర్తించటం జరిగింది. దీనికి అతను ప్రమేయంతో స్వయంగా నిర్మించుకున్నటువంటి సూక్ష్మదర్శిని ద్వారా చూశారు. ద టూ జర్మన్ బయాలజిస్ట్స్ షెల్డన్ అండ్ ష్వాన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కూడాను recognized that the cells with nuclei as the fundamental unit of all living organisms అని చెప్పటం జరిగింది. షెల్డన్ అండ్ ష్వాన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కూడాను మొక్కలు మరియు జంతువుల దేహాలు అనేటటువంటివి కేంద్రకాన్ని కలిగి ఉండే కణాలతో ఏర్పడతాయని చెప్పి వీరు గుర్తించారు. ఆ తర్వాత రుడాల్ఫ్ విర్చ్ అనేటటువంటి శాస్త్రవేత్త కణాలు ఎలా ఏర్పడతాయి అనేటటువంటి దానికి వీరు చెప్తున్నటువంటిది ఏంటంటే కణాలు అంతకు పూర్వం ఉన్న కణాల నుండే ఏర్పడతాయని చెప్పి షెల్డన్ అండ్ ష్వాన్ అనేటటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు కూడాను చెప్పటం జరిగింది. ఇన్ 1855 ద రుడాల్ఫ్ విర్చో ఏ జర్మన్ ఫిజిషియన్ the important that all living cells arise only from pre-existing cells. So these are the introduction about cell. Here I show one slide what we are discuss in the cell part. Then already I told what is a cell. Then two types of cells is there. Robert Hooke was discovered the cell by his own microscope. Then cell theory. Here three scientists was there, Schleiden and Schwann and Rudolf Virchow. Then cells are small cells is there and big cells and long cells is also there. కణాలు అనేటటువంటివి చిన్న కణాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మైకోప్లాస్మా, అండ్ బిగ్గర్ సెల్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆస్ట్రిచ్ ఎగ్. దెన్ లాంగర్ సెల్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ నర్వ్ సెల్స్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ సెల్స్. దెన్ హియర్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సెల్, కణం యొక్క నిర్మాణాన్ని మనం గమనించి చూస్తే కణాన్ని రెండు భాగాలుగా డివిజన్ చేసినట్లుగా మనం చూస్తున్నాము. దెన్ కణ కవచము మరియు జీవ పదార్థము, దాన్ని సెల్ వాల్ అండ్ ప్రోటోప్లాజం అన్నాము. అగైన్ ద ప్రోటోప్లాజం ఈజ్ డివైడెడ్ ప్లాస్మా లేయర్ అండ్ ప్రోటోప్లాస్ట్. సెల్ వాల్ is also divided two parts, cell wall and cell membrane. Then protoplasm again divided two parts, cytoplasm and nucleus. cytoplasm అంటే కణద్రవ్యం అంటాము, న్యూక్లియస్ కేంద్రకం అని చెప్తాము. ఇన్సైడ్ పార్ట్ ఆఫ్ ద cytoplasm so many organelles are present. Cellular organelles, one cellular organelles లో two types of organelles ఉంటాయి, కణాంగాలు ఉంటాయండి. ఒకటి మెంబ్రేన్ బౌండ్ అంటే కణ కవచం కలిగి ఉన్నటువంటి నిర్మాణాలు ఉంటాయి, కణ కవచము లేనటువంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. అండ్ మెంబ్రేనస్ బౌండ్, డబుల్ మెంబ్రేన్ బౌండ్ కలిగి ఉన్నటువంటి అంటే ద్వికవచయుత నిర్మాణాలు కలిగిన అంగాలు ఉంటాయి, ఏక కవచయుతమైనటువంటి అంగాలు కూడా కనిపిస్తాయి. డబుల్ మెంబ్రేనస్ బౌండ్లో మైటోకాండ్రియా, ప్లాస్టిడ్స్ వీటి గురించి మనం స్టడీ చేస్తాము. దెన్ సింగిల్ మెంబ్రేనస్లో ఎండోప్లాస్మిక్ రెటిక్యులము, గాల్గి అపరేటస్, దెన్ లైసోజోమ్స్, ఇవి మూడు కూడాను ఏక కణక విచ్యుతమైనటువంటి నిర్మాణాలు. మైటోకాండ్రియా అండ్ ప్లాస్మిడ్స్ బోత్ ఆర్ ద membranous which is double membranous organelles. Then membraneless organelles are also in the cytoplasm. కణద్రవ్య పొరలు కణకవచ పొరలు లేనటువంటివి కూడాను ఈ యొక్క కణాంగాలు ఉన్నాయి ఇందులో. కణద్రవ్యంలో వన్ ఈజ్ రైబోజోమ్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద సెంట్రోజోమ్స్.
దెన్ ఇన్ సైటోప్లాజమ్ అగైన్ వ్యాక్యూల్స్ ఈజ్ ఆల్సో ప్రజెంట్, రిక్తికలు కూడా ఉన్నాయి కణద్రవ్యంలో. దెన్ న్యూక్లియస్నే మనము కేంద్రకం అని చెప్తాము. దెన్ బిఫోర్ దట్ న్యూక్లియస్ ఇన్ సైటోప్లాజమ్ ద థర్డ్ సైటోప్లాస్మిక్ ఇంక్లూజన్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్. ఇందులో కొన్ని నిర్జీవమైనటువంటి పదార్థాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. కొన్ని వ్యాక్యూల్స్, గ్రాన్యూల్స్, క్రిస్టల్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. రిక్తికలు, రేణువులు, కొన్ని స్ఫటికాలు వంటి నిర్మాణాలు కూడాను మనకు కనిపిస్తాయి. దెన్ అనదర్ వన్ ఇస్ ద ప్రోటోప్లాజంలో ఉండేటటువంటి సెకండ్ పార్ట్ న్యూక్లియస్. న్యూక్లియస్ హ్యావింగ్ 4 parts. దెన్ న్యూక్లియర్ మెంబ్రెయిన్, న్యూక్లియోలస్ అండ్ న్యూక్లియర్ శాప్ అండ్ క్రోమాటిన్ సబ్స్టాన్సెస్. దిస్ ఈస్ ద outer structure of a cell part. Then coming to actually cells are broadly divided into prokaryotic cells and eukaryotic cells. Eukaryotic cells having a nuclear envelope surrounded by the nucleus, whereas in prokaryotes cells does not contain. దట్ మీన్స్ కణాలని ప్రాముఖ్యంగా మనము 2 రకాలైనటువంటి కణాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి కేంద్రక పూర్వ కణాలు, రెండవది నిజ కేంద్రక కణాలు అంటాము. కేంద్రక పూర్వ కణాలను మనం గమనించి చూస్తే వెరీ సింపుల్ అండ్ ప్రిమిటివ్ స్ట్రక్చర్స్, చాలా సరళమైనటువంటి ఆదిమమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి ఇవి. ఈ కణాలను ఆవరించి కణత్వచము కానీ కణకవచము ఉంటాయి. నిర్దిష్టమైనటువంటి స్పెసిఫిక్ న్యూక్లియస్ ఈజ్ యాబ్సెంట్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్. నిర్దిష్టమైనటువంటి కేంద్రకం అనేటటువంటిది ఉండదు ఇందులో. అండ్ దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ ఏ సింగిల్ మెంబ్రేనస్ ద సెల్ మెంబ్రెయిన్స్. సింగిల్ మెంబ్రేనస్ అంటే ఏక కణకవచయుతమైనటువంటి నిర్మాణాలు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. అండ్ సెల్ వాల్ చుట్టూతో కూడా రిజిడ్ సెల్ వాల్ ఉంటుంది. గరుకుగా ఉండేటటువంటి కణకవచము కూడా కనిపిస్తుంది. దెన్ another most important is prokaryotic cells do not have a specific nucleus. ప్రత్యేకమైనటువంటి కేంద్రకం అనేటటువంటిది ఉండదు ఇందులో. అండ్ ఆర్ ల్యాకింగ్ ఇన్ మెంబ్రేనస్ ఆర్గానెల్స్. కణకవచయుతమైనటువంటి అంగాలు కూడా ఇందులో బాగా తక్కువగా ఉంటాయి. సచ్ యాజ్ మైటోకాండ్రియా, గాల్గి బాడీస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్. అండ్ దే కంటైన్ ఓన్లీ 1 chromosome which consists of a single circular naked DNA molecule. Here in prokaryotic cells single circular naked DNA is present. That means naked DNA is surrounded to naked DNA. Any nuclear membrane is not present. 76 type of ribosomes are also present in prokaryotic cells. For the best examples is bacteria cell, then blue green algae, వాటినే మనం నీలి ఆకుపచ్చ శైవలాలని చెప్పి కూడా చెప్తామండి. దెన్ కమింగ్ టు యూకారియోటిక్ సెల్స్. యూకారియోటిక్ సెల్స్, దీస్ సెల్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఈ యొక్క నిజకేంద్రకమైనటువంటి కణాలకు బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం మొక్కలు మరియు జంతు కణాలు మనం తీసుకోవచ్చు. ఇందులో స్పెసిఫిక్ న్యూక్లియస్ ఈజ్ హ్యావింగ్ అనమాట. ఇందులో ప్రత్యేకమైనటువంటి కేంద్రకం అనేటటువంటిది ఇందులో కనిపిస్తుంది. సరౌండెడ్ బై ద న్యూక్లియస్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఈజ్ ప్రజెంట్. కేంద్రకం చుట్టూతో కూడా కేంద్రకత్వం ఉంటుంది. అండ్ క్రోమాటిన్ సబ్స్టాన్స్ ఈజ్ ఆల్సో ప్రజెంట్. అండ్ న్యూక్లియర్ శాప్, కేంద్రక రసం కూడా ఇందులో ప్రజెంట్ అయి ఉంటుంది. సైటోప్లాజం కంటైన్స్ మెనీ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్ ఆర్ ప్రజెంట్. అండ్ బట్ ఇన్ ప్రోకారియోట్స్ దీస్ మెంబ్రెయిన్ బౌండ్ ఆర్గానెల్స్ ఆర్ యాబ్సెంట్ అని చెప్పుకున్నాం మనం. in such as mitochondria, lysosomes, chloroplast. And then plant cells are surrounded by a rigid cell wall which is lacking in animal cells. జంతు కణాలని వృక్ష కణాలను రెండింటినీ కూడా మనం ఏమని చెప్పామండి, దేనికి ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం? నిజకేంద్రక కణాలకు ఎగ్జాంపుల్గా మనం చెప్పుకున్నాం. బట్ ప్లాంట్ సెల్స్కి వచ్చేటప్పటికి కణకవచం ఉంటుంది. అదే యానిమల్ సెల్స్లో అయితే కణకవచం అనేటటువంటిది యాబ్సెంట్ అయి ఉంటుంది. అండ్ 88 టైప్ ఆఫ్ రైబోజోమ్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ హియర్. అండ్ కమింగ్ టు
స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్లాంట్ సెల్లో మనం గమనించి చూస్తే a typical plant cell consists of the so many components are there. One is the cell wall and plasma membrane, then second one is the cytoplasm and nucleus. So ప్రధానమైనటువంటి వృక్షకణంలో మనం గమనించి చూస్తే 3 ముఖ్యమైనటువంటి భాగాలను మనం గమనిస్తాము. కణకవచము మరియు ప్లాస్మా పొర అని చెప్తాం, దాన్ని ప్లాస్మా లేయర్ అనొచ్చు. రెండవది సైటోప్లాజం, దాన్నే మనం కణద్రవ్యం అంటాము. మూడవది చూస్తే మనకి న్యూక్లియస్ అని చెప్తాం ఇందులో మనం. కమింగ్ టు సెల్ వాల్ అండ్ ప్లాస్మా మెంబ్రేన్. సెల్ వాల్ చూస్తే ఇట్ ఈస్ ద outer most structure of the most plant cells. In most plant cells you have to observe that outer side of the plant cell is cell wall. It is a dead and rigid layer. బాగా మృతి చెందినటువంటి ఉన్నటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ వాల్. సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ బై సో మెనీ కంపోజిషన్స్, కెమికల్ కంపోజిషన్స్, దట్ ఈజ్ సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ అండ్ పెక్టిన్. అండ్ మ్యాచ్యూర్ సెల్ వాల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫైడ్ younger cell wall and mature cell wall. In mature cell wall there is a differentiation into 3 layers. బాగా పక్వస్థితికి వచ్చినటువంటి కణకవచాన్ని మనం గమనించి చూస్తే 3 ముఖ్యమైనటువంటి పొరలు మనకు కనిపిస్తాయి. వన్ ఈజ్ ద ప్రైమరీ సెల్ వాల్, సెకండ్ వన్ ఈజ్ ద సెకండరీ సెల్ వాల్, దెన్ థర్డ్ వన్ ఈజ్ ద మిడిల్ లామెల్లా. ఇక్కడ ఒకటి ప్రాథమికమైనటువంటి కణకవచము, రెండవది ద్వితీయమైనటువంటి కణకవచము, మూడవది గమనించి చూస్తే మనకి మధ్య కవచము అనేటటువంటిది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. అండ్ కమింగ్ టు ప్రైమరీ సెల్ వాల్ ఆర్ ప్రాథమికమైనటువంటి కణకవచాన్ని మనం గమనించి చూడాలి. ప్రాథమికమైనటువంటి కణకవచంలో మనకి ఏమి ముఖ్యమైనటువంటి భాగాలు మనకి కనిపిస్తాయి. ఒకటి ప్రాథమిక కవచము, రెండవది ద్వితీయ కవచము, మూడవది మధ్య పటలిక అని మనం చెప్తామన్నమాట. నేను ప్రైమరీ సెల్ వాల్ ఎక్కడ మనకి ఫౌండ్ అయి ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అనేటటువంటిది చూస్తే ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సెల్స్, అభివృద్ధి చెందేటటువంటి కణాలలో ద ప్రైమరీ లేయర్ ఈజ్ before the developing of the cells the primary layer is made. ఇది ఎక్కడ ఉంటుంది, మనకు 2 ప్రక్కన కణాల మధ్య కలిగినటువంటి మధ్య పట్టలికలకు ఇరువైపులా ఉంటుందండి. అండ్ ప్రైమరీ సెల్ వాల్ అండ్ మిడిల్ సెల్ వాల్ అండ్ మిడిల్ లామెల్లం అండ్ సెకండరీ సెల్ వాల్ అనేటటువంటి 3 నిర్మాణాలు మనం గమనిస్తాము. ప్రైమరీ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ బై సెల్యులోజు, హెమోసెల్యులోజ్ అండ్ అదర్ పాలిసాకరైడ్స్ ఆల్సో, అండ్ a little bit of pectin substance is also present. And in younger cells these primary cell wall is very thin layer, బాగా పలుచని పొరవలే ఉంటుంది. అండ్ after the cell elongation, after the cell elongation completely, cell elongation is completely after that cell wall is also thickened. Then second layer is the secondary cell wall. Then secondary cell wall is cell wall consists mainly cellulose, hemicellulose and lignin. This is the secondary cell wall. Completely development of cell, the primary cell wall is completely developed. After that the secondary cell wall is formed. This cell wall is made up of by cellulose, hemicellulose and polysaccharides. Along that some lignin, soberin and tannins also present. That what is the function of secondary cell wall? The main function of secondary cell wall is it gives a mechanical strength of the plants. ద్వితీయ కవచం అనేటటువంటిది మొక్కలకు కావలసినటువంటి యాంత్రిక శక్తిని ఇవ్వటానికి తోడ్పడుతుంది. ఈ ద్వితీయ కవచము
కణం అనేటటువంటిది ఎదగటం పూర్తయిన తర్వాత ప్రాథమికమైనటువంటి కవచం సంపూర్ణంగా వృద్ధి చెందిన తర్వాత ఈ యొక్క ద్వితీయ కవచం అనేటటువంటిది ఏర్పడుతుంది. ద్వితీయ కవచము సెల్యులోజు, హెమిసెల్యులోజ్ అండ్ పాలీసాక్రైడ్లతో కూడాను ఏర్పడవచ్చు. దెన్ థర్డ్ వన్ ఈజ్ ద మిడిల్ లామెల్లం. దాన్నే మనము మధ్య పటలిక అని చెప్తాము. ద మిడిల్ లామెల్లం ఈజ్ అన్ అమార్ఫస్ లేయర్. అమార్ఫస్ మీన్స్ వితౌట్ ఏ క్లోజ్లీ డెఫినెట్ షేప్. అమార్ఫస్ అంటే ఏంటండి, బాగా మనకి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారం లేనటువంటి పొరనే మిడిల్ లామెల్లం అంటాము. ఇట్స్ కనెక్టింగ్ సబ్స్టాన్స్. దేని కనెక్ట్ చేస్తుందంటే బిట్వీన్ 2 అడ్జసెంట్ సెల్స్ అనమాట. 2 కణాలకు మధ్యన కనెక్ట్ అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇట్ ఈజ్ మేడప్ ఆఫ్ బై కాల్షియం అండ్ మెగ్నీషియం. ఇవి మనకి కాల్షియం మరియు మెగ్నీషియం అయాన్స్ తోటివి నిర్మితమవుతూ ఉంటాయి. దెన్ దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ సెల్ వాల్. మిడిల్ లేయర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ఆల్సో అండ్ ఓల్డర్ స్టెమ్స్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇన్ ఓల్డర్ స్టెమ్స్. బాగా ముదిరినటువంటి కణాలలో మనం గమనించి చూస్తే పర్టికులర్లీ ఇన్ గ్జైలం ముఖ్యంగా ఈ యొక్క దారు భాగంలో మనం గమనించి చూస్తే లిగ్నిన్ సబ్స్టాన్స్ ఈజ్ న్యాచురల్లీ ప్రజెంట్. న్యాచురల్గా లిగ్నిన్ పదార్థం అనేటటువంటిది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దెన్ ఇందులో మనం గమనించి చూస్తే సైటోకైనిన్స్ డ్యూరింగ్ ద సైటోకైనసిస్ డివిజన్, దాన్నే మనం కణద్రవ్య విభజన అంటాము. సో కణద్రవ్య విభజన సమయంలో సైటోకైనసిస్ జరిగినప్పుడు డ్యూరింగ్ ద సైటోకైనసిస్ 2 డాటర్ న్యూక్లియస్ ఈజ్ ప్రజెంట్. బిట్వీన్ దీస్ 2 డాటర్ న్యూక్లియస్ 1 బ్యారెల్ షేప్డ్ స్ట్రక్చర్ ఈజ్ ప్రజెంట్. కణద్రవ్య విభజన జరిగిన సమయంలో 2 పిల్ల కేంద్రకాలు అనేటటువంటివి ఏర్పడతాయి. 2 పిల్ల కేంద్రకాల మధ్య ఒక పీపా ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణం కూడాను ఏర్పడుతుంది. దీనినే మనం ఏమని చెప్తామంటే సచ్ ఈజ్ నోన్ యాజ్ ఫ్రాగ్మోప్లాస్ట్ అంటాము. నెక్స్ట్ వన్ సమ్ వెసికల్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ గాల్గి బాడీస్. గాల్గి సంక్లిష్టము నుండి కొన్ని కోశాల వంటి నిర్మాణాలు కూడాను ఏర్పడతాయి. సరౌండింగ్ దిస్ వెసికల్స్ వన్ థిన్ లేయర్ ఈజ్ ప్రజెంటెడ్. ఈ యొక్క వెసికల్స్ చుట్టూతో కూడాను ఒక పలుచని పొర వంటి నిర్మాణం కూడాను ఏర్పడుతుంది. సచ్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ ద సెల్ ప్లేట్, లేకపోతే దాన్ని కణఫలకం అని చెప్పి కూడా అంటాము. ఈ యొక్క చివరకు ఈ యొక్క పెక్టిన్ పదార్థాలు కలిగినటువంటి మిడిల్ లామెల్లా ఈజ్ ఫార్మ్డ్ contain the pectin substances. So these are the 3 layers of the cell wall in plant cells. మొక్కల యొక్క కణాలలో ఈ 3 రకాలైనటువంటి కణకవచాలు సెల్ వాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. దెన్ ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ సెల్ వాల్ ఈజ్ ద ఫంక్షన్స్ ఆఫ్ వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ సెల్ వాల్. కణకవచం యొక్క ముఖ్యమైనటువంటి విధులు గమనించి చూస్తే వన్ ఈజ్ ద ఇట్స్ గివ్స్ ఏ స్పెసిఫిక్ షేప్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ అనమాట. ఆ కణానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆకారాన్ని ఇవ్వటానికి తోడ్పడుతుంది. అండ్ ఆల్సో దట్ గివ్స్ ఏ మెకానికల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ. మొక్కలో ఉండేటటువంటి అన్ని భాగాలకు కావలసిన యాంత్రికమైనటువంటి శక్తిని ఇవ్వటానికి కూడాను ఉపయోగపడుతుంది. దెన్ అండ్ ఆల్సో టు దిస్ లేయర్ ఇజ్ ప్రొటెక్టెడ్ లేయర్. బాగా రక్షణ కల్పించడానికి కూడా ఈ యొక్క లేయర్ అనేటటువంటిది తోడ్పడుతుంది. దిస్ ఈజ్ ద సెల్ వాల్ స్ట్రక్చర్. దెన్ సెకండ్ వన్ ఈజ్ ద ప్లాస్మా మెంబ్రేన్. దాన్నే మనము ప్లాస్మా త్వచము అని చెప్పి చెప్తాము, ఆర్ దాన్ని సెల్ మెంబ్రేన్ అని చెప్పి కూడాను అంటాము. The little difference between the cell membrane and plasma membrane. Cell membrane means some such layers are surrounded by the cell organelles like mitochondria, Golgi bodies, endoplasmic reticulum, and also
న్యూక్లియస్ కేంద్రకముని, అంతర్జీవ ద్రవ్యజాలము, గాల్జీ సంక్లిష్టము, మైటోకాండ్రియా మరియు ఇతర కణాంగాలు ఏవైతే ఉంటాయో కణంలో వాటి చుట్టూతూ ఆవరించి ఉండేటటువంటి పొరలను సెల్ మెంబ్రెయిన్స్ అంటాం. సెల్ మీన్స్ కణం, మెంబ్రెయిన్స్ మీన్స్ ఇన్ తెలుగు వర్డ్ లేయర్, పొరలు. అంటే ఈ మెంబ్రెయిన్స్ ఈజ్ సరౌండెడ్ బై ద సెల్స్ ఆఫ్ ద సెల్ ఆర్గానెల్స్. అలానే దాన్ని సెల్ మెంబ్రెయిన్ లేకపోతే కణద్రవ్య పొరలు అని చెప్తాము. అలాగనే ద ప్లాస్మా మెంబ్రెయిన్ ఈజ్ సరౌండెడ్ బై ద సైటోప్లాజం. కణద్రవ్యాన్ని ఆవరించి ఉండేటటువంటి పొరను ఏమని చెప్తామంటే ప్లాస్మా మెంబ్రెయిన్ అని చెప్తామండి. సో సెల్ మెంబ్రెయిన్ అండ్ ప్లాస్మా మెంబ్రెయిన్స్ టుగెదర్ బయోలాజికల్ మెంబ్రెయిన్స్ ఆల్సో. జీవ సంబంధమైనటువంటి త్వచాలు అని వేటిని పిలుస్తామంటే ఈ యొక్క కణద్రవ్య పొరలు, కణపొరలు మరియు ప్లాస్మా పొరలు, ఈ రెండింటినీ కలిపి మనము బయోలాజికల్ మెంబ్రెయిన్స్ ఆర్ జీవ సంబంధమైనటువంటి త్వచాలని మనం చెప్తామన్నమాట. దెన్ అనదర్ పాయింట్ ఈజ్ ఆల్సో కెమికల్ కంపోజిషన్స్, రసాయనికమైనటువంటి సంఘటన పదార్థాలు. కెమికల్లీ ద membranes, cell membranes are also made up of by lipids and proteins. Membranes are mainly composed of lipoproteins. పొరలు అనేటటువంటివి ముఖ్యముగా లిపిడ్స్ మరియు ప్రోటీన్స్ తోటి నిర్మితమై ఉంటాయి. ఆల్ దీస్ కెమికల్ కాంపోనెంట్స్ లైక్ lipoproteins, polysaccharides, DNA and RNA have also been ఫౌండ్ ఇన్ సర్టెన్ కేసెస్. కొన్ని రకాలైనటువంటి వాటిలో మనకి లైపోప్రోటీన్స్, పాలిసాక్రైడ్స్, డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ కూడా మనకి కొన్ని రకాలైన మెంబ్రెయిన్స్లో కనిపిస్తుంటాయి. నెక్స్ట్ పాయింట్ ఈజ్ కమింగ్ టు దిస్ ఈజ్ ద సెల్ వాల్ అండ్ సెల్ మెంబ్రెయిన్స్, సెల్ మెంబ్రెయిన్ లేయర్. దిస్ ఈజ్ ద సెల్ మెంబ్రెయిన్ లేయర్. ఫాస్ఫోలిపిడ్స్. Then chemical composition, one is the lipids, the most common fats found in the membrane. ముఖ్యముగా మనకి ఈ యొక్క లిపిడ్స్ అనేటటువంటివి ఈ యొక్క ఫ్యాట్స్ కణాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఫాస్ఫోలిపిడ్స్ గాను, గ్లైకోలిపిడ్స్ గాను అండ్ స్టీరాల్స్గా కనిపిస్తుంటాయి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ యాంఫీప్యాథిక్ కండిషన్. యాంఫీప్యాథిక్ కండిషన్ మీన్స్ they have both hydrophilic and hydrophobic portions. యాంఫీప్యాథిక్ కండిషన్స్ అంటే ఏంటండి? ఇవి రెండు రకాలైనటువంటి లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఒకటి హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్. హైడ్రోఫిలిక్ అండ్ హైడ్రోఫోబిక్ పోర్షన్స్ అంటే ఏమని చెప్తాం మనము? జల విరోధి మరియు జల విరోధి ఒకటి. ఇంకోటి ఏమంటే తలాలు అనేటటువంటివి నీటిని బాగా ఆకర్షించుకునేటటువంటి విధంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ వన్ ఈజ్ ద ప్రోటీన్స్. ప్రోటీన్స్ రిప్రజెంట్స్ ద మెయిన్ అండ్ వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫ్రాక్షన్స్ ఆఫ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. ప్లాస్మా మెంబ్రెయిన్స్లో ప్రోటీన్స్ అనేటటువంటివి ఒక ప్రముఖమైనటువంటి పాత్రను వహిస్తూ ఉంటాయి. ఇన్ ప్లాస్మా మెంబ్రెయిన్ 3 different types ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ ప్రజెంట్. ప్లాస్మా త్వచంలో మనకి దగ్గరగా 3 రకాలైనటువంటి ప్రోటీన్లను గుర్తించవచ్చు. ఒకటి ఏంటండి? నిర్మాణాత్మకమైనటువంటి ప్రోటీన్లు, క్రియాత్మక ప్రోటీన్లు, దెన్ వాహక ప్రోటీన్లు అని చెప్తాము. వన్ ఈజ్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్, ఫంక్షనల్ ప్రోటీన్స్, దెన్ క్యారియర్ ప్రోటీన్స్. ఇన్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్, దీస్ టైప్ ఆఫ్ స్ట్రక్చరల్ ప్రోటీన్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మెంబ్రెయిన్. నిర్మాణాత్మకమైనటువంటి ప్రోటీన్స్ అనేటటువంటివి ప్లాస్మా త్వచానికి వెన్నుముక వంటివి అన్నమాట. అవి లేకపోతే మనకి ద ప్లాస్మా మెంబ్రెయిన్ డస్ నాట్ యాక్టివ్. మరియు ఇవి లిపోఫిలిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీస్ ఆర్ ద స్ట్రాంగ్లీ లిపోఫిబిక్ నేచర్. అంటే లిపిడ్ ప్రియమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి అన్నమాట. ఇవి ఒకటి ఇంపార్టెంట్. దెన్ సెకండ్ వన్ ఈజ్ ద ఫంక్షనల్ ప్రోటీన్స్. ఫంక్షనల్ ప్రోటీన్స్ లైక్ ఎంజైమ్ల వలె మనకి ఇవి ఇట్స్ గివ్స్ సో మెనీ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అనమాట. ఎంజైమ్స్ల వలె ఇవి ఏం చేస్తాయండి? శరీర ధర్మమైనటువంటి క్రియలను ఇవి ప్రభావితం చేస్తూ ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంలో మనకు గమనించి చూస్తే హ్యావింగ్ 1 ఫాస్ఫటేజ్ గ్లూకోజ్ 6 ఫాస్ఫటేజ్ ఎంజైమ్ ఉంటుంది. అండ్ ఇన్ మైటోకాండ్రియా మెంబ్రెన్స్లో గమనించి చూస్తే సైటోక్రోమ్ యాక్సిడేజెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద హెల్ప్ఫుల్ ఫర్ ద సమ్ ఫిజియోలాజికల్ యాక్టివిటీస్ అన్నమాట. ఇవి ముఖ్యముగా కొన్ని ప్రముఖమైనటువంటి శరీరధర్మ ప్రక్రియలు నిర్వహించడానికి తోడ్పడేటటువంటి ప్రోటీన్స్. థర్డ్ వన్ ఈజ్ ద క్యారియర్ ప్రోటీన్స్. వాటినే మనము వాహక ప్రోటీన్స్ అని చెప్తాము. ఇవి ప్లాస్మా త్వచంలో అంతర్భాగంగా ఉంటాయి. ఇవి ప్లాస్మా త్వచం యొక్క ఇన్సైడ్ పార్ట్ లోపల భాగంలో కనిపిస్తాయి. అండ్ ఇట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డిఫరెంట్ సబ్స్టాన్సెస్. ఈ వాహక ప్రోటీన్లు అనేటటువంటివి పదార్థాల యొక్క రవాణాకు కూడా ఇవి మనకి తోడ్పడుతూ ఉంటాయన్నమాట. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్లాస్మా లేయర్స్ ఆఫ్ 3 types of proteins. Then along that some other components are also present along the lipids and proteins, some polysaccharides and DNA, RNA coenzymes, and also present in the plasma layer. Then coming to structure of the plasma membrane, already we have studied, and to understand the molecular structure of the plasma membrane in various ways, ప్లాస్మా మెంబ్రెయిన్ని మనం స్టడీ చేయటానికి కొన్ని రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి మార్గాలు మనకు కనిపిస్తాయి. ఇందులో మనం గమనించి చూస్తే one is the lipid bilayer model. Second one is the micellar model, and third one is the unit membrane model. One is the lipid bilayer model, second one is the unit membrane model, then third one is the Daniel and Davison model, and fourth one is the fluid mosaic model. ఇందులో ప్లాస్మా త్వచాన్ని వివరించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మనకి 4 రకాలైనటువంటి నమూనాలను ప్రతిపాదించడం అనేటటువంటిది జరిగింది. ఒకటి లిపిడ్ బైలేయర్ మోడల్స్. వన్ ఈజ్ ద్విస్తర నమూనా, లిపిడ్ ద్విస్తర నమూనా. రెండవది డేనియల్ అండ్ డేవిసన్ నమూనా. మూడవది యూనిట్ మెంబ్రెయిన్ మోడల్, లేకపోతే దాన్నే మనం ప్రమాణ త్వచ నమూనా అని చెప్తాము. నాలుగవది చూస్తే మనకి ఫ్లూయిడ్ మొజాయిక్ నమూనా. సో దీస్ ఆల్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ టు బి ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాస్మా membrane. So students, we have to discuss the models of plasma membrane in next class. Okay, thank you.